తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల హడావడి ఊపందుకుంది. జనగామ జిల్లా జనగామ మండల చౌడారం గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భార్గవ్ రామరెడ్డి పద్మ సర్పంచ్గా చౌడారం గ్రామ ప్రజల ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ పద్మ మాట్లాడుతూ గ్రామాన్ని డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి నేను కృషి చేస్తాను. గ్రామంలో టెంపుల్స్ నిర్మిస్తాను. అలాగే సర్పంచ్కి వచ్చే ఉపకార వేతనం కూడా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నేను పద్మ భార్గవరామరెడ్డి నివాసం చౌడారంలో నివాసం ఉంటున్నాను. నేను ఈ విలేజ్ డెవలప్మెంట్ కొరకు ఇప్పుడున్న సందర్భంలో సర్పంచ్గా చౌడారం సర్పంచ్గా కాంటెస్ట్ చేస్తున్నాను. ఈ విలేజ్ అభివృద్ధి కొరకు ముందుండి చేస్తున్నాను. మాకు ఈ అవకాశం వచ్చి జనగామ మండలము చౌడారం గ్రామ పంచాయతీ నుండి నేను గ్రామ సర్పంచ్గా నిలబడడానికి బరిలోకి దిగాను. ఈ సందర్భంగా నాకు అందరూ ఓటేసి గెలిపించి నా అభివృద్ధికి గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను. ఈ జిల్లా జనగామ మండలము చౌడార గ్రామము సర్పంచ్గా నేను బరిలోకి దిగాను. నా పేరు పద్మ. ఈ గ్రామాభివృద్ధికి పాటుపడాలని గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి నిలబడ్డాను. కాబట్టి తమరందరూ ఈ సదావకాశాన్ని నా అభివృద్ధి కోసం వచ్చాను కాబట్టి అందరూ గ్రామాభివృద్ధి కోసం వచ్చాను కాబట్టి అందరూ నన్ను గెలిపించి ముందుకు నడిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. విలేజ్ డెవలప్మెంట్ కోసమే వచ్చాను. సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వాటర్ ట్యాంక్ కట్టిస్తాను. నెంబర్ 2 నేను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఫిల్టర్ వాటర్ ఇప్పిస్తాను. అందులో ఇంకో నెంబర్ 1 నా స్వతహాగా నా భర్తకి తెలియకుండా ఏ ఉపకార వేతనం కానీ సర్పంచ్కి వచ్చే ఏ ఉపకార వేతనం కానీ నేను గ్రామాభివృద్ధికే పాటుపడి ఉపయోగిస్తానని ఈ వాగ్దానంగా కోసం నేను సొంతంగా భవనం కూడా నిర్మిస్తాను. మహిళా భవనము నిర్మిస్తానని ఈ సభాపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాను. సీసీ రోడ్లు అయితేనేమి, మన పారిశుద్ధ్యం అయితేనేది ప్రతి ఒక్కదానికి కూడా నేను కృషి చేస్తానని మీ అందరం కూడా వాగ్దానం చేస్తున్నాను. తప్పకుండా నన్ను గెలిపించి ఒక్క అవకాశం ఇచ్చి ఈ అభివృద్ధి కోసం అందరూ ముందుకొస్తేనే మన గ్రామాభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా మీరందరూ నన్ను గెలిపించి తీరుతారని సభాముఖంగా అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ ఒక్క అవకాశం నాకు వచ్చింది. తప్పకుండా మీరు గెలిపించి నన్ను ముందుకు నడిపించాలి. తప్పకుండా మీరందరూ మీ సర్పంచ్గా నిలబడ్డాను.